అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే వచ్చారు కదా, అదర్ పార్టీ నుంచి. ఫస్ట్ బీఆర్ఎస్, తర్వాత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చిన తర్వాత హౌ హీ కుడ్ బికమ్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అయినరు, ఆ తర్వాత సీఎం అయినరు, ఎట్లా అయినరు? See, that's what I am saying. Quality of person to understand the reality. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వంలో, కానీ తెలంగాణ ప్రజలను మేమే ఇచ్చినామని చెప్పుకోవడంలో వైఫల్యం చెందింది. ఎందుకంటే కేసీఆర్ ఈజ్ ద స్మార్టెస్ట్. అప్పుడు 2014లో కేసీఆర్ అనే వ్యక్తిని వచ్చిన తెలంగాణ నా వల్ల వచ్చిందని తెలంగాణ ప్రజల ముందు పోర్ట్రే చేసుకోగలిగారు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు చేసుకోలేకపోయారు. పొన్నాల లక్ష్మయ్య గారు 2014లో, తర్వాత 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేసిర్రు, కానీ అప్పటికే ఆయన బలవంతుడు అయిపోయాడు ఫైనాన్షియల్గా అన్నిట్లల్లో. సో 2018లో మిస్ అయినాం. 2023 ఈజ్ అ రైట్ టైం, ఎందుకంటే 10 years ఆఫ్ గవర్నెన్స్, యాంటీ ఇన్కంబెన్సీ. రైట్ టైంకి రేవంత్ రెడ్డి గారు మెస్సీ లెక్క గోల్ పోస్ట్లో గోల్ కొట్టాడు. కరెక్ట్ టైంకి ఆ బాల్ ఆయన దగ్గరికి వచ్చింది, ఆడ బాబ్లింగ్ చేసుకుంటా కరెక్ట్ టైంకి గోల్ పోస్ట్లో కొట్టడానికే క్లియరెన్స్ ఉంది, కొటేషన్. దట్ ఈస్ ద ప్లేయర్. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ ఆపర్చునిటీ కోసం వెయిట్. మీరు అట్లా అనుకుంటే మరి అదే రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి తీసుకోవాలనుకుంటే నేను ఒకటే సింగిల్ లైన్లో చెప్తాను మీకు. 2006లో జెడ్పీటీసీ, అది టీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్. తర్వాత టీఆర్ఎస్కి వచ్చింది, రాలే. 2002లో టీఆర్ఎస్లో అప్పుడు కేసీఆర్ ఉద్యమం అని చెప్పి పిలిచిండు. పిల్లగాడు కొద్దిగా పనికొస్తాడు మనకని ఆయనతో తిరిగి నాకు 2004లో టికెట్ అడిగితే టికెట్ ఇవ్వలేదు, వదిలేసి చప్పుడేక ఈ అసెంబ్లీ ఎట్లా లేదు మనకని ఒక జెడ్పీటీసీ స్థానంలో సొంతంగా ఆయనే నిలబడి గెలిచాడు. అంటే వితౌట్ ఎనీ బీఫామ్. ఆ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్సీలు వచ్చినాయి. కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి వేవ్, జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ బీఫామ్ ఇస్తే ఆయన మీద ఇండిపెండెంట్గా కాంగ్రెస్లో గెలిచిన ఎంపీటీసీలను జెడ్పీటీసీలు అందరితోటి మంతనాలు చేసి గెలిచిండు. అంటే ఎంత టాలెంట్ ఉండాలి. ఇందాక మీకు చెప్పిన వార్డు రాజకీయాల లెక్కనే అది. అంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారు కనుసందలో నడుస్తున్న ఎన్నికను క్యాంప్ రాజకీయం అది. దాంట్లోనే ఆ రోజు సింబల్ లేకుండా టీడీపీ వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని ఎమ్మెల్సీ అయ్యిండు. 700 ఓట్లు 800 ఓట్లు ఉంటాయి అంతే. ఈజ్ టాలెంటెడ్. ఎమ్మెల్సీ కూడా ఏంది, ఇండిపెండెంట్. సో మరి ఆయనకు మీరు అన్నట్టు హి హాస్ గాట్ దట్ అంబిషన్. ఆయన అనేది ఏంటంటే 2009లో ఆయన ఆ టాలెంట్ తోటి గెలిచినాక రాజశేఖర్ రెడ్డి గారు అందరు కన్ఫ్యూజ్, ఎవరే రోజు వచ్చి అప్పుడు ఆయనకు మైక్ దొరికింది మాట్లాడటానికి యాజ్ ఏ కౌన్సిల్ మెంబర్. ఆయన వాక్చాతుర్యం ప్రజలకు అర్థమైపోయింది. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఆయనను ఇమీడియట్గా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు దగ్గరికి పోతే టాలెంట్ ఉంది, యంగ్, డైనమిక్, మంత్రి పదవి అనేది నథింగ్ ఆయనకు, నెగోషియేట్ చేసుకుంటే. కానీ రూలింగ్లో కాదు, నాకు జీవితంలో ఏముంది, నేను ప్రతిపక్షంలో ఉండి ఎదగాలనుకోండి. రూలింగ్లో పోతే దాచుకోవాల్సి వస్తుంది, ఎదగవు. ఎందుకంటే రూలింగ్లో పోతే సప్పట్లు కొట్టాల్సిందే, అడగనికి ఏమి ఉండదు కదా, అంతా బాగానే ఉందని చెప్పాలి. ప్రజల మధ్యనకు పోవాలంటే అపోజిషన్లు ఉంటేనే పోగలుగుతావు, అపోజిషన్ నుండి ప్రజల తరపున పోరాడగలుగుతావు. సో ఈ మేడ్ అండ్ అపోజిషన్లో ఉండాలి అనే ఒక మైండ్ని ప్రిపేర్ చేసుకో. సో ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టి 2014లో కేసీఆర్ తోటి కాంప్రమైజ్ అయ్యి ఉంటే మంత్రి పదవి వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు శత్రువు కేసీఆర్కు. ఆ రోజు ఈయనతో మంతనాలు చేసి చంద్రబాబు నాయుడు ఆయనను 2009-14లో ఆయనకు కొడంగల్ సీట్ ఇచ్చి ఆ నమ్మకంతో ఎమ్మట్టున్నాడు. ఆ రోజు వీళ్ళు ఇచ్చే నెగోషియేషన్కి ఇంటే ఆ రోజు కూడా మంత్రి పదవి వచ్చేది. అల్టిమేట్ గోల్ చంద్రబాబు నాయుడు బద్నాం చేయాలనే కదా కేసీఆర్. కానీ దేనికి లొంగలేదు, ఆ పొజిషన్లోనే ఉండు. పోనీ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిండు 2017లో? నిజంగానే ఇక్కడ అప్పుడు ఏముంది, 18లో ఆయనే ఓడిపోయాడు కదా, ఈ కాంగ్రెస్లోకి వచ్చినందుకే ఓడిపోయాడు. కానీ ఆ హీట్ని కూడా తీసుకొని ఇక్కడున్న పోరాటం, ఇంటర్నల్ ఫైట్ ఎట్లుంటుంది కాంగ్రెస్లో అంత ఈజీ అయింది. కొత్తగా రాగానే ఆయనకు ఏమన్నా ఇస్తారాకులో పెట్టి భోజనం అయితే పెట్టరీడ, మళ్ళీ లైన్లో రావాల్సిందే కదా. 2017లో కాంగ్రెస్లోకి వచ్చి కూడా అపోజిషన్లోనే ఉండు. ఆయన December 7
2023 నాడు మొట్టమొదటిసారిగా రూలింగ్లోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయింది. ఆయన గ్రాఫ్ అంతా అపోజిషనే. ఈ రోజు కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందేనా, నాయకులు అర్థం చేసుకోవాల్సిందేనా, షార్ట్ కట్ ఉండదు. లాంగ్లో కూడా పోయినా ఎగెనెస్ట్ విండ్ పోయి ఫైట్ చేసేటోడికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. విండ్ తోటి పోతే అందరు ఉంటారు కదా దాంట్లో, అందరు దాంట్లోనే పోతుంటారు ఆ విండ్లో. ఎక్స్ట్రాడినరీ లగ్జరీ ఏమి ఉండదు. కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లా అయినరు ఎంపీ? అసలు యాక్చువల్గా యూత్ కాంగ్రెస్లో చాలా కీలకమైన రోల్ ప్లే చేసిండ్రు. ఆ తర్వాత సడన్గా అక్కడ నుంచి అదే పార్టీ నుంచి సస్పెండ్ అయినరు, బయటకు వచ్చిండ్రు. నోవేర్ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. టక్కన ఎలక్షన్స్ వచ్చినాయి, రేవంత్ రెడ్డి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, మీరు ఎంపీ అయిపోయినరు. ఏం ఉండాలి అసలు, అర్హతలు ఏంటి అసలు? కిరణ్ కుమార్ రెడ్డి కథ చూసి చాలామంది కూడా రాజకీయాలలో చేతులు కాల్చుకోవద్దని చెప్తున్నా. ఇది అంతా లక్ గేమ్. నేనేమి పెద్ద ప్రజానాయకుని కాదు ఎంపీ కాకముందు, ఇప్పుడు కూడా కాదు. నేను ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో వర్కర్ని. కాకపోతే మనం ఎన్నుకున్న నాయకుడు ఎవరితోటైతే పని చేస్తామో కరెక్ట్ నాయకుడిని ఎన్నుకోవాలి. నిన్ను గుర్తించే నాయకుని దగ్గర పనిచేయాలి. నీ టాలెంట్ని గుర్తించే నాయకుడి కింద పనిచేయాలి. ఆ నాయకుని కూడా ఎటువంటి టాలెంట్ ఉండాలంటే నీ దగ్గర పనిచేసేటోళ్ళల్లా ఎవడు గుర్రము ఎవడు గాడిదో తెలిసి ఉండాలి. గుర్రాన్ని గాడిదను ఒకే దగ్గర కట్టేస్తే ఏమైందంటే గుర్రం కూడా గాడిదే ఇద్ది, పనిచేయదు. రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను 2017లో నాకు పరిచయం అయిన తర్వాత క్రియాశీలకంగా మళ్ళీ యాక్టివ్ అయిన. రాహుల్ గాంధీ గారు పిలిచిర్రు, 16లోనే పిలిచిర్రు నన్ను. కానీ నాకు రేవంత్ రెడ్డి గారు పరిచయమైన మొదటి రోజే ఆయన అన్నాడు, అరే నువ్వు మళ్ళీ యాక్టివ్గా మనం కలిసి పనిచేద్దామని. నాకు ఆయనకు వేవ్ లెంత్ సెట్ అయింది. అంటే మాట్లాడుకోవడం కానీ, మా ఇద్దరికి కొంచెం టాకింగ్లో కొంచెం ఏంటంటే ఒక లీడర్ లెక్క కాకుండా ఒక ఫ్రెండ్స్ లెక్కనో, ఒక అన్న లెక్కనో, అన్న తమ్ముడు, ఒక జోవియల్ అట్మాస్ఫియర్ ఉంటుంది రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తే. మరీ బిడ్స్గా పట్టుకొని కూర్చొని అవసరం ఉండదు, పెద్ద లీడర్ల ముందు కూర్చున్నట్టు. మంచిగా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, ఆయనతోటి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఆయన కూడా మనకు మ్యాక్సిమం ఇన్పుట్ ఇస్తాడు, ఇన్ఫర్మేషన్స్. సో అట్లా మనకు అడ్వాంటేజ్ అయింది. ఒక్క మాట చెప్పగానే వచ్చేసిండ్రా ఓకే అనుకొని మళ్ళీ? ఓకే అని ఏం కాదు, కొన్ని రోజులు అంటే ఆయనతో మాట్లాడుతుంటే ఆయన మాట్లాడే చమత్కారపు మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆసక్తికి గురి చేసినాయి. నన్ను చేసి రెగ్యులర్గా పోవడం ఆయన దగ్గరికి. నాకు కొన్ని పనులు చెప్తే పోయి పటాపట్ చేసుకొని రావడం. ఢిల్లీలో కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఎక్కువ, అప్పుడు యూత్ కాంగ్రెస్ ఉంది కాబట్టి మేము ఎక్కువ ఢిల్లీ పోయినప్పుడు అందరినీ కలిసేటోళ్ళము. ఈయన కూడా ఢిల్లీ కొత్త కాబట్టి అంత పరిచయాలు, ఫ్రెండ్స్, ఒక అట్మాస్ఫియర్, అందరు కూడా లైక్ చేసేటోళ్ళు ఆయన ఎవరు కలిసినా. ఎందుకంటే ఇమీడియట్గా కలిసిపోతాడు మనుషులతోటి. సో నేను 10 ఏళ్ళకి పరిచయం అయినా. ఇప్పుడు ఆయన దగ్గర చూడండి, అందరు పాత ఫ్రెండ్స్. నేను ఒక్కనే కొత్తోని. కాకపోతే నేను ఆ కొడంగల్లా వాళ్ళ ఇంటి దగ్గర 2018 అరెస్ట్ అయిన ఎమ్మటున్నా 2017 తర్వాత కంటిన్యూ ఉన్నాయి ఎమ్మటి. ఎందుకంటే నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కాకపోతే ఆయనే ఒక పార్టీ మారి ఇటువైపు వచ్చిండ్రు. అంత నమ్మకం, ఆ ఇంట్రెస్ట్ ఎందుకు మీకు కలిగింది? అదే చెప్తున్నాండి, ఆయన ఈ పార్టీలకు వచ్చిండు. అంతకుముందు ఆ పార్టీలో ఉన్నప్పుడు నాకు ఆయన ఎవరో తెలియదు. ఈ పార్టీలకు వచ్చినాక నేను ఆయనలో ఒక స్పార్క్ చూసిన, స్పాంటేనియస్ థింకింగ్. ప్లస్ నువ్వు పనోని అని తెలిస్తే నీ ఎమ్మటి పడతాడు, ఎత్తుక్కుంటూ వస్తాడు. నేను ఫస్ట్ నాకేమొద్దన్న రాజకీయాలు, ఇంకా నాకు ఓపిక లేదు, ఆ స్థాయి లేదు, నేను తట్టుకోలేనన్న కాడ ఎనర్జీ ఇచ్చిండు. నువ్వు ఏందనుకుంటున్నావు, నువ్వు అనుకుంటే ఏదేం చేయగలుగుతావు అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు. గతంలో కూడా చెప్పిన, నువ్వు చాలా టాలెంట్ ఉంది నీ దగ్గర, నువ్వు యంగ్ విడో అయినావు అంటే నువ్వు రాజకీయాలకు వచ్చి ఒకేసారి ఏదో తప్పుదం జరిగిపోయి నేను నాతోటి కాదని చెప్పి అస్త్ర సన్యాసం చేసినట్టు చేసినావు. నువ్వు యూ హ్యావ్ టాలెంట్ అని ఇండైరెక్ట్గా మనం ప్రొవోక్ చేయడంతో మళ్ళీ యాక్టివ్ అయినావు. ఎంపీ అయితే ఎంపీ గాను, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే గాను అనేది లేకుండే. బట్ ఐ వాంట్ టు సీ దట్ ఈ గెట్స్ ఆయన గోల్ రీచ్ కావడంలో మన భాగస్వామ్యం ఉండాలి. నాయకుడు కావాల్సిన అవసరం లేదండి, నాయకుని ఎమ్మటుండి నాయకుడిని చేసే తృప్తి కూడా ఉండాలి మనకు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఒకటి చెప్తున్నాం, మనం ఒకరిని నాయకుడిని చేయాలన్న మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు మనం కూడా నాయకులం అవుతాం ఈ రోజు. ఎందుకంటే నీకు ఆ స్పిరిట్ వస్తుంది, ఆ నాయకుడి మీద నీ మీద నమ్మకం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే నా టికెట్లో ఆయన టికెట్ ఇస్తా అన్నాడు, టికెట్ కోసం నువ్వు ట్రై చేసుకో. నల్గొండ రాజకీయాల్లో నేను క్రియాశీలకంగా వచ్చి ఏం చేయలేను. నేను ఒక ముఖ్యమంత్రిగా నీకు ఒక మాట సాయం చేయగలుగుతా, కానీ గ్రౌండ్లో పోయి నువ్వు అందరినీ బతలాడుకోవాలంటే నేను కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి, రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి, మా దగ్గర ఉన్నటువంటి అప్పటికే నేను ఎన్నికలలో క్రియాశీలకంగా పాల్గొన్న అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి మందుల శామ్యులు,
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరే సీనియర్ కానీ మా పార్లమెంట్ కాదు. మాకు ఉన్న ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మందుల శామ్యుల్, వీరేశం, రాజగోపాల్ రెడ్డి గారు, కుంభం అనిల్ రెడ్డి గారు, బీర్ లాలయ్య గారు, వీళ్ళంతా మా ఎమ్మెల్యేస్. సో ఎమ్మెల్యే కన్సర్న్ కూడా ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేస్ అందరినీ నేను ఫస్ట్ ఒక సోదరుని లెక్క నన్ను ఎలక్షన్లప్పుడు వాళ్ళ కోసం తిరిగిన కాబట్టి అరే నువ్వు వస్తే మంచిగా ఉంటుందా, మాకు కొద్దిగా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యిద్ది ఎంగ్ కాబట్టి మాకు కూడా ఎంపీ ఇట్లా ఉండాలి రైతురే కొట్టుకుంటోడు ఉంటే మా ఎమ్మటి కొద్దిగా ఈజీ ఉంటుంది మాకు కూడా పని చేసుకోవడానికి అనే ఫీలింగ్ అందరూ వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోద్ది. ఎంపీ అనగానే ఆడి పెద్దోడు చిన్నోడు అని ఉండకుండా నువ్వు అవసరమైతే మాతోటే కూర్చుంటావు, మాతోటే ఎటంటే అటు వస్తావు. సో మాకు కూడా ఈజీ ఉంటుంది. ఊకే మళ్ళీ ఈ డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉండవు, గ్రూప్ రాజకీయాలు ఉండొద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసిరు. రాజగోపాల్ అన్న కూడా నాకేమొద్దు, నేను నిలబడదలుచుకోలేదు మా ఇంట్లో ఫ్యామిలీకిన చెయ్యి కిరణ్ అని చెప్పి ఎంకరేజ్ చేయడమే కాకుండా రాజగోపాల్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ ద వే వచ్చి నా కోసం 7 నియోజకవర్గాలలో కష్టపడ్డాడు. ఇంత ఖర్చు ఆయనంతలో ఆయన పెట్టుకొని కూడా చేసాడు. సో ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉన్నాను నేనైతే ఆ విషయంలో. మొదట రేవంత్ అన్న ఫస్ట్, ఎందుకంటే మనల్ని మళ్ళీ పట్టాలు ఎక్కించిండు. పట్టాలు ఎక్కియడమే కాకుండా ఒక అవకాశం ఇచ్చిండు. సెకండ్ నేను లైఫ్లో ఎవరికైనా రుణపడి ఉన్నా అంటే రాజగోపాల్ రెడ్డి గారికి, ఎందుకంటే అవుట్ ఆఫ్ ద వే చేసిండు నా పార్లమెంట్ ఎన్నికలు. సో డెఫినెట్గా నేను యంగ్స్టర్స్కి ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ ఏంటంటే నాకు ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్, మా మదర్ సైడ్ నుంచి కానీ మా ఫాదర్ సైడ్ నుంచి కానీ, మా తాత, మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా మదర్ సైడ్ పెటర్నల్ మెటర్నల్ బోత్ సైడ్స్ పొలిటికల్ ఎవరికి లేదు బ్యాక్గ్రౌండ్. ప్లస్ మోర్ ఓవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మిడిల్ క్లాస్ అంటే యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సరే రెడ్లు ఊర్లో లేదో ఆస్తులు ఉంటాయి చిన్నప్పటి, కానీ ఎన్నికలు చేసే స్థాయి ఉన్నంత కుటుంబం కాదు. కాబట్టి మనం ఒక సక్సెస్కి చాలా కారణాలు ఉంటాయి. ఒక లీడర్ ఉండాలి, మనకు డెడికేషన్ ఉండాలి, ఎన్నికల టికెట్ ఇచ్చినాక కూడా ఫోకస్ ఉండాలి దాని మీద, అన్నిటికీ రెడీ అయిపోవాలి ఆల్ ఇన్ చేయడానికి. అంటే ప్రతిదీ చూద్దామే ఇలా టికెట్ వచ్చినాక గెలవని వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. సో ఇట్స్ గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా సక్సెస్ అనేది నా డెస్టినేషన్ నేను రీచ్ అయ్యానండి. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఫర్దర్గా ఐ డోంట్ హ్యావ్ బిగ్ ఎయిమ్. అంటే అందరు అనుకుంటారు నేనేదో ఎక్కువ పార్లమెంట్లో 100% అటెండెన్స్, మీడియాలో మాట్లాడుతుంటా, ప్రతి దగ్గర ఏదో పెద్ద ఏం, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా కానీ రెస్పాండ్ అవుతారు, మాట్లాడతారు. కాకపోతే నాకు ఏంటంటే నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ 5 years మ్యాక్సిమం ఈ వేస్ట్ చేయొద్దు టైం. ఎంతమందినన్నా కలవాలి, ఏ ప్రోగ్రామ్ అయినా అటెండ్, ఎన్ని పెళ్ళిళ్ళు అటెండ్ కావాలి, ఎన్ని వీలైనన్ని పెళ్ళిళ్ళు, ఒక 10 ఉంటే 10 అటెండ్ కావాలి. 2 నిమిషాలన్నా పైకి ఎక్కి స్టేజ్ ఎక్కి దిగాలి, వచ్చిపోయిందని తెచ్చుకోవాలి పేరు. వీలైనంత వరకు పార్లమెంట్లో ప్రతిరోజు అటెండ్ కావాలి, ప్రశ్నలు వేయాలి. వీలైనంత వరకు అసెంబ్లీలో అదే ఏదైతే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయో అన్నీ అటెండ్ కావాలి. ఇవి చేస్తే చాలు. నాకు 968 గ్రామ పంచాయతీలు ఉన్నాయి నా పార్లమెంట్లో. దగ్గర ఇప్పుడు కొత్త మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలిసిన వాటి 12 మున్సిపాలిటీలకు ఎన్నికలైంది, 13 ఎకరకలు కాలేదు, 16-17 మున్సిపాలిటీలు ఉన్నాయి కార్పొరేషన్లతోటి, అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో. సో ఇవన్నిట్లలో కూడా ఒక్కసారన్నా ఆ ఊరికి పోవాలి. ఏది ఈ 968 గ్రామ పంచాయతీల ఆ ఊర్లో పోయి ఆ చౌరస్తాల ఆ బొడ్రాయి కాడ ఒకసారి కూర్చొని 10 మందితో మాట్లాడి వస్తే నేను సక్సెస్ అయినట్టు. ఓకే, అంత అవకాశం రావాలని కోరుకుంటున్నాను. మీరు అన్న